హెచ్డిపిఎస్ మెథడ్లో పత్తి ఫార్మింగ్ చేస్తున్నారు. అయితే మనం హెచ్డిపిఎస్ అంటే పండ్ల తోటలు మాత్రమే చేస్తారు అనుకుంటాం, కానీ పత్తి వ్యవసాయం కూడా చేస్తున్నారు. దీంట్లో మేము ఇదే పద్ధతిగా 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అయితే పోయినసారి 8 ఎకరాలు పెట్టినాం, ఈసారి ఒక 10 ఎకరాలు పెట్టడం జరిగింది. పోయినసారి కొద్దిసారి మంచిగా వచ్చింది, కానీ కొంచెం ఎక్కువ వర్షాలు రావడం వల్ల కాయలు మురిగిపోవడం వల్ల క్వింటాల్కు ఒక ఎకరాకు 13 క్వింటాలు రావడం జరిగింది. ఇట్లా పెట్టడం వల్ల అప్పుడు తక్కువ మొక్కలు ఉంటున్నాయి, ఇప్పుడు ఎక్కువ మొక్కలు రావడం వల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది. చాలా బాగుంది ఈ పద్ధతి వల్ల మాకు సార్. అంటే ఇప్పుడు మనకు ఈ గులాబీ రంగు పురుగు సమస్య కావచ్చు, దీంట్లో ఒకటే విధంగా ఉంటుందా? దీంట్లో తక్కువ ఉంటుంది సార్, తొందరగా పత్తి అయిపోతుంది. ఇప్పుడు తొందరగా పత్తి అయిపోవడం వల్ల గులాబీ పురుగు వచ్చేసరికి మేము తీసేసి మళ్ళీ వేరే పంట వేసుకుంటున్నాం సార్. అయితే మీరు చమత్కార్ వాడుతున్నారు అన్నారు కదా, అసలు ఎన్ని రోజుల తర్వాత పంట నాటిన తర్వాత? 5 రోజుల తర్వాత చమత్కార్ కొట్టడం వల్ల పూతలు ఎక్కువ పూత రావడం, కాయ దగ్గర రావడం, కాయ ఊరడం. ఇంకోటి ఏంటంటే తొందరగా ఒకసారి వలగడం. ఫస్ట్ పికింగ్ 80% బాగులుతుంది ఒకటేసారి. 80% ఈ నూజివీడి కంపెనీ వాళ్ళు ఇచ్చే ఇత్తనాలు ఏంటంటే ఒక ఫస్ట్ సారి సెకండ్ సారికి పత్తి అయిపోతుంది.